కాకరకాయ కూర చూద్దామా ఈరోజు. ఆ కాకరకాయలు 3 టొమాటోస్, 3 ఆనియన్స్, మిర్చి మనకు కావాలి. ఫస్ట్ ఇవన్నీ వేసేసి వేపుకుంటాం. తర్వాత ఆ కాకరకాయ వేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ టొమాటో ఏదైతే ఉందో అది మనం పేస్ట్ చేసుకుంటాం. తర్వాత ఇది మనం కొంచెం మరిగించుకోవాల్సి ఉంటుంది. అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ 1 స్పూన్ తీసుకున్నాను నేను ఉప్పును. అలాగే కొంచెం పసుపు, మీరు చిటికెడైనా తీసుకోవచ్చు, 1 స్పూన్ అయినా 1/2 స్పూన్ అయినా తీసుకోవచ్చు. అలా తర్వాత వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. అవన్నిటికీ కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత కాసేపు అయితే మనం మూత పెట్టుకొని మళ్ళీ తీసుకోవాలి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అంటే 1 స్పూన్ వరకు వేసుకోవాలి. మళ్ళీ అలా కలుపుకుంటూ టొమాటో పేస్ట్ ఏదైతే చేసుకున్నామో అది వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ అంతా కలుపుతూ ఉండాలి. అలా ఒక 2 నిమిషాలకి కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి 1.5 వరకు సరిపోతుంది. మీకు సరిపోదు అనుకుంటే మీరు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేయాలి, ఎందుకంటే మొత్తానికి టేస్ట్ పట్టాలి కాబట్టి. ఇప్పుడు 1/2 స్పూన్ ధనియాల పౌడరు, 1/2 స్పూన్ జీరా పౌడర్, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అయితే ఇలా కాసేపు వేగనివ్వాలి. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత ఇలాగా మనకి కనిపిస్తుంది. కొంచెం ఇలా కనిపించే టైంలో కొంచెం మరగనిచ్చి కొంచెం నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఒక 1/2 గ్లాస్ లేదా మోర్ దెన్ 1/2 వేసుకొని ఇవి మొత్తం మునిగేటట్టు వేసుకోవాలి గ్రేవ్ కోసం. ఇప్పుడు కొంచెం 1 స్పూన్ వరకు లేదా 1.5 స్పూన్ వరకు మీకు సరిపడేంత కొబ్బరిని వేసుకోవాలి రుచి కోసం. వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు స్టవ్ పైన ఉంచేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా కిందకి దించేసుకొని మూత పెట్టేసుకోవడమే. లేదంటే వేడి అన్నంలో వేసుకొని ఇలాగా తినేయడమే. అంతే మన కర్రీ. ఇది ప్రతి సీజన్లో ఉండదు అని మ్యాక్సిమం నేను విన్నాను. సో ఈ సీజన్లో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు తప్పకుండా తెచ్చుకోండి. కొంచెం కాస్ట్లీ ఉంటుంది నార్మల్ కాకరకాయల కన్నా, కానీ చాలా చాలా మంచిది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, రెగ్యులర్ వాటికన్నా సీజనల్వి మిస్ చేసుకోకండి అని. అలాగా. థ్యాంక్ యూ, బాయ్.